రేపల్ల టౌన్ గ్యాస్ కొరతను నివారించాలి, పెంచిన గ్యాస్ ధర తగ్గించాలి, ప్రజలకు గ్యాస్ బుక్ చేసిన వెంటనే గ్యాస్ డెలివరీ ఇవ్వాలి. సిపిఎం రేపల్ల పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల డిమాండ్. రేపల్ల పట్టణంలో నెహ్రూ బొమ్మ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖాళీ గ్యాస్ బండలతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిపిఎం రేపల్ల పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ, యుద్ధం ప్రభావం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడేలాగా గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల వినియోగదారులపై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్పై 115 రూపాయలు పెంచి వసూలు చేస్తుంది. గ్యాస్ దొరక్క ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ఇటువంటి ఇబ్బంది లేదు, ప్రజలందరికీ గ్యాస్ అందిస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రకటనలు చేయడం సిగ్గుచేటు. సామాన్య ప్రజలు గ్యాస్ అందక బ్లాక్ మార్కెట్లో 100 రూపాయలు అదనంగా చెల్లించి క్యూ లైన్లో నిలబడి కొనుగోలు చేస్తున్నారు. కమర్షియల్ బండల అసౌకర్యం వల్ల చిరు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి అనేక మంది వ్యాపారాలు మూతపడ్డాయి. రోజువారీ ప్రజల ఆహార పదార్థాలు ధరలు పెరిగాయి. ఒక గ్యాస్ మాత్రమే కాకుండా అనేక ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు ధరలు పెరగటం, పతనం అవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ దివాళా తీసుకుపోతుంది. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ రకం జరుగుతుంది. అమెరికా పెత్తనానికి దాసోహం అయిన మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారవేత్తల కోసం, ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం అమెరికా ఇరాన్పై చేస్తున్న దాడి పట్ల మాట్లాడకుండా మోదీ మౌనం వహించటం ప్రజలకు ఇబ్బంది కలిగించే యుద్ధం వద్దు, శాంతి కావాలి, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వైఖరిపై ప్రకటించకపోవడం వల్ల ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ ప్రభావం వల్ల భారతదేశంలోని సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇప్పటికైనా సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. బ్లాక్ మార్కెట్ అరికట్టి బుక్ చేసిన వెంటనే గ్యాస్ డెలివరీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీతో కలిసి పాట మోడీ గొప్ప అని పాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల ఇబ్బందులను తగ్గించే విధంగా గ్యాస్ ధర తగ్గించి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నేతలు కె గోపి, వై కిషోర్, కె ఆశీర్వాదం, కె రమేష్, సిహెచ్ ప్రకాష్, ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి గ్యాస్ కొరత లేదు అని చెప్పినటువంటి వాళ్ళు 60 రూపాయలు ఇంట్లో వాడుతున్నటువంటి గ్యాస్ మీద ధర పెంచారు. 100 రూపాయలు పైచీలు కమర్షియల్ బండకి గ్యాస్ ధర పెంచారు. ఈరోజు గ్యాస్ ధర పెంచడం వల్ల అనేక మంది ధరల ప్రభావం పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే ఈ యుద్ధము 2 దేశాల మధ్య జరుగుతూ ఉంది అని చెప్పి మన దేశం మౌనంగా ఉంది. ఈరోజు అమెరికా ఈరోజు మన ప్రకటనలు చూస్తూ ఉన్నాం. భారతదేశం మీద గతంలో పెద్ద ఎత్తున సుంకాలు వేసింది. ఈ సుంకాల ప్రభావం వల్ల మన వ్యవసాయ ఉత్పత్తులు, మన దేశం నుండి ఎగుమతి అయ్యేటువంటి అనేక ఆహార వస్తువులు మనం పెద్ద ఎత్తున వాళ్ళకు సుంకాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే మన దేశానికి గ్యాస్ కానీ, చమురు కానీ మనం ఇక్కడికి సరఫరా చేసుకోవాలంటే రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేయొద్దని చెప్పేసి మన మీద ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు యుద్ధ ప్రభావంలో భాగంగా 1 రోజులు మీకు అవకాశం ఇస్తున్నారు రష్యా నుంచి కొనుక్కోవడానికి అని చెప్తున్నాడు. భారతదేశానికి సంబంధించినట్టు మన మీద అమెరికా పెత్తనం ఎందుకు ఉండాలి? ఈరోజు ఎంతటి పెద్ద ప్రభావం ప్రజల నెత్తి మీదకి వస్తామంటే ఈ యుద్ధం మీద ఖండించకుండా, మాట్లాడకుండా మౌనం వహిస్తున్నటువంటి మోడీ గారి వైఖరి వల్ల